ఎవరికి వస్తాయి ఇప్పుడు హింసలు చెప్పండి? క్రీస్తు యేసునందు సద్భక్తి, వాక్య సంబంధమైన భక్తి, దేవుడు బైబిల్లో ఏదైతే చెప్పాడో అది నేను చేస్తాను అని వాక్య సంబంధమైన భక్తి జీవితానికి నువ్వు ఎప్పుడైతే వచ్చావో, అలా వచ్చిన వారందరికీ ఆనందం. చూడండి, అక్కడ నీకే శ్రమ, నీకే కష్టము రాకుండా నువ్వు హాయిగా ఉన్నావు అంటే మన భక్తిని చెక్ చేసుకోవాలా. మన భక్తి వాక్యానుసారమైన భక్తేనా, సద్భక్తేనా? దేవుడు బైబిల్లో చెప్పింది నేను చేస్తున్నానా? చేస్తే ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. ఆ మాట నువ్వు పాటిస్తే శ్రమ సంతోషమా చెప్పాలి నాకు, చెప్పండి. సువార్తకి వెళితే హాయిగా ఉంటుందా? ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, శోధనలు, అప్పులు బాధలు, తిరస్కారాలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఎన్నో వస్తాయండి. ఏం చేసే వాళ్ళకి? సువార్త చేసే వాళ్ళకి. ఆ లేఖనం అలాగే ఉంటుంది. నేను ఏమి చేయను, ఆదివారం గుడికి వచ్చి వెళ్ళిపోతున్నావు. శ్రమలా సంతోషాలా? మీకు అర్థం అవ్వాలి ఇప్పుడు లేఖనాలు. అంటే మన భక్తి జీవితంలో అపోస్తులకు ఎదురైంది, ప్రారంభ శతాబ్దపు సంఘానికి ఎదురైంది, భక్తులకు ఎదురైంది, మనకి ఎదురవటం లేదంటే మన భక్తి లోపం. ఎక్కడో యథార్థంగా దేవుడు కోరుకున్న భక్తిలో మనం బ్రతకటం లేదు. అలా బ్రతికిన వాళ్ళందరికీ ఏమొస్తుందట? హింస.